హాయ్ హలో నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మేకల హరికృష్ణ యాదవ్ సన్ ఆఫ్ లీలావతి అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు 20 సంవత్సరాలుగా కెరియర్ గైడెన్స్ ఇస్తూ విద్యార్థులు వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల్లో వివిధ రకాల యూనివర్సిటీలో సెటిల్ అవ్వడానికి ఎంతో హెల్ప్ అవుతున్నటువంటి హరికృష్ణ గారు ప్రస్తుతం మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇవాళ టాపిక్ విషయానికి వస్తే నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయింది, ర్యాంక్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ విద్యార్థులకి ఎటువంటి మార్గాలు ఉంటాయి వాళ్ళ కెరీర్కి సంబంధించి? ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోతే ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఒకవేళ ర్యాంక్ వస్తే వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ని వాళ్ళు అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడడానికి ప్రత్యేకించి వెటర్నరీ సంబంధించి కూడా చాలా రకాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులకి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని మీద మాట్లాడడానికి హరికృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ది స్టూడియో. సో నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. బైపీసీ వాళ్ళు డాక్టర్స్ అవ్వాలనుకుని చదివిన వాళ్ళు ర్యాంక్స్ వచ్చేసాయి. సో వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ముఖ్యంగా లోకల్గా ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వడానికి వివిధ రకాల మార్గాలు ఉంటాయి. అవి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి, అలాంటి మార్గాలు ఉన్నాయి? ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల్ని, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాను. సో సార్ అడిగిన క్వశ్చన్, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, సో రిజల్ట్స్ వచ్చాయి. ఆ పిల్లల్లో ఉన్న ర్యాంక్స్ ఏంటి, వాళ్ళ కన్ఫ్యూజన్స్ ఏంటి, వాళ్ళు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అనే దాని మీద నన్ను అడగడం జరిగింది. సో ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కళ డాక్టర్ అవ్వాలని, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అని. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఫీజ్ స్ట్రక్చర్లు ఎలా ఉంటాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఫీజెస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏ కేటగిరీలో మీరు చదవాలి అంటే మీకు హై ర్యాంక్ నీట్లో వచ్చినప్పుడు 500+ నీట్ మార్కులు, అవుట్ ఆఫ్ 720కి 500+ నీట్ మార్కులు మీకు వచ్చినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలన్నింటికి అప్లై చేసుకోవచ్చు. అది ఫీజు ఎలా ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ స్టేట్ మినిమం 16,000 నుండి మ్యాక్సిమం 40,000 లోపలే ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఏ కేటగిరీ. అంటే మెరిట్ స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్కి ఫస్ట్ అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకి నీట్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ బి కేటగిరీ కింద వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 12 lakhs నుంచి 13.5 lakh మధ్యలో బి కేటగిరీ ఫీజెస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ నీట్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంది మేబీ రావచ్చు అనుకున్నప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి కూడా వాళ్ళు ఏ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు, బి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైం మాకు నీట్ చాలా తక్కువ మార్కులు వచ్చాయి అయినా మేము ఎంబీబీఎస్ఏ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సి కేటగిరీ కింద వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా అంటారు, దాని కింద వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్ అనేది 25 lakhs డిపెండింగ్ ఆన్ స్టేట్ 25 నుంచి 32 lakhs వరకు గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. సో ముఖ్యంగా ఇందులో నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా మెడికల్లో డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా సార్, వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే డెంటల్ అని ఇట్లా రకరకాల. తప్పకుండా. సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ మన స్టేట్లోనే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు ఫీజులు చెప్పాను. లేదండి మా బడ్జెట్ ఒక 6.5 lakh 7 lakhలో ఉన్నాము, మా బడ్జెట్ 10 lakhsలో ఉన్నాము, మాకు గవర్నమెంట్లో జస్ట్ మా సీటు మిస్ అయింది, నెక్స్ట్ మా దగ్గర ఇంకేమన్నా ఆపర్చునిటీ ఉందా అంటే మీరు కేరళకు అప్లై చేసుకోవచ్చు. అంటే మంచి మార్కులుండి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మిస్ అవుతుంది అని డౌట్ ఉన్నప్పుడు కేరళ స్టేట్కి అప్లై చేసుకుంటే అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అనేది 6.5 నుంచి 7 lakhs ఉంటుంది. అదేవిధంగా కర్ణాటక స్టేట్కి అప్లై చేసుకుంటే కర్ణాటక స్టేట్లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది 9 lakhs 10 lakhs ఉంటుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బి కేటగిరీ 12 to 13 మా బడ్జెట్లో లేదు అనుకున్నప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఏదైనా కేరళ కానీ కర్ణాటకలో కానీ మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఎంబీబీఎస్ అనేది అక్కడ జాయిన్ అవ్వచ్చు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో
ఫీజులు పే చేయలేని అన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. సో కౌన్సిలింగ్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఏ పేరెంట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయిపోతాయని చాలామంది ఇంజనీరింగ్ లాగా ఇక్కడ ఎంబీబీఎస్ ఉండదండి. సో కంపల్సరీ ఆన్లైన్ ప్రాసెస్ మీదే సిస్టమేటిక్గా ఒక్కొక్క స్టేట్ కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. అది మీకు అవగాహన ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాలాంటి కెరియర్ కన్సల్టెంట్స్ మీరు అప్రోచ్ అయితే మేము ప్రాపర్గా మీకు గైడ్ చేసి ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే మీకు అలాట్మెంట్ వచ్చేదానికి మాకు కావాల్సిన హెల్ప్ అయితే చేస్తాం. నెక్స్ట్ బీడిఎస్. సో ఎంబీబీఎస్ సీట్ రానప్పుడు నెక్స్ట్ పిల్లలు మ్యాక్సిమం వెళ్ళేది బీడిఎస్కి. బీడిఎస్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఏ కేటగిరీ బి కేటగిరీ లాగానే సేమ్ ఫీ స్ట్రక్చర్లు ఉంటాయి. సో బీడిఎస్ కూడా డిమాండెడ్గానే మ్యాక్సిమం కాలేజెస్లో మన తెలుగు పిల్లలు చదువుతున్నారు. ఇవి రెండు ఇంట్రెస్ట్ లేనప్పుడు నెక్స్ట్ పిల్లలు వెళ్ళేది వెటనరీకి వెళ్తున్నారు. అవును. సో వెటనరీ అనేది మన సౌత్ ఇండియాలో ఒక్క ప్రైవేట్ వెటనరీ కాలేజ్ అనేది లేదు. సో వెటనరీ లేదు కాబట్టి చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్తున్నారు, హోమియోపతి జాయిన్ అవుతున్నారు, ఆయుర్వేదం జాయిన్ అవుతున్నారు, ఇంకా అలైడ్ సైన్సెస్ కోర్సెస్ అని వచ్చున్నాయి. అంటే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, ఇటువంటి కోర్సెస్ కూడా మన తెలుగు పిల్లలు వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా బైపీసీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు అంటే బీబీఏ చేసుకుంటున్నారు, బీసీఏ చేసుకుంటున్నారు, ఇటువంటి కోర్సుల సైడ్ కూడా వెళ్తున్నారు. ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్. నేను గైడ్ చేసేది బైపీసీ విద్యార్థులు కూడా కంప్యూటర్స్ రంగంలోకి అడుగు పెట్టడానికి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సుల్లోకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అటువంటి కోర్సే బిఎస్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అని బిఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అటువంటి వైపు బైపీసీ పిల్లలు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎక్కువగా డిమాండ్ అయితే ఉన్నది సౌత్ ఇండియా పిల్లలకి వెటనరీ గురించి చాలా క్వరీస్ ఉన్నాయి. అవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్. ఈ మధ్య కాలంలో అంటే మీరు అన్నట్టు చాలా రైట్ పాయింట్ సార్. సబ్జెక్ట్ చదువుతున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి. గతంలో లాగా స్టిచెస్ వేసి తీసేటువంటి సిస్టమ్ లేదు. టెక్నాలజీ ప్రతి చోట వచ్చింది. టెక్నికల్గా వాళ్ళు ముందుకు వెళ్ళకపోతే వెనకబడిపోయే పరిస్థితి. సో ఇంకొక స్టేట్ కూడా అంటే ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే కనుక డాక్టర్ అవ్వాలి అంటే కొంచెం తక్కువ కోర్సులో ఫిలిప్పైన్స్ వైపు అటు చూస్తూ ఉంటారు కదా. సో మీ సజెషన్ ఏంటి? టెక్నికల్గా లేదా తక్కువ ఖర్చులో నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, లేదు వెటర్నరీ డాక్టర్గా నేను సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న కాలేజెస్ తక్కువగా ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి సీట్ అలాట్మెంట్ కూడా తక్కువగా ఉంది. అలాంటి వారికి మీ సజెషన్ ఏంటి? తప్పకుండా. సో ఇప్పుడు మీరు అడిగిన ఫారిన్ ఎంబీబీఎస్ గురించి ఇప్పుడు ఎన్ఎంసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతకు ముందులాగా చాలామంది ఫిలిప్పీన్స్ వెళ్ళేవాళ్ళు. అక్కడ 1.5 year బిఎస్ ప్రోగ్రామ్ ఉండేది. అది ఫినిష్ అయిన తర్వాత వాళ్ళని ఎంబీబీఎస్ జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు అటువంటి రూల్స్ అన్నీ మార్చింది. సో ఎంబీబీఎస్ చదవాలి అంటే మన ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం సిలబస్ మ్యాచ్ అవ్వాలి, ఇంటర్న్షిప్ ఉన్నది ప్రాపర్గా, లాంగ్వేజీ ఉండాలి, సిలబస్ మ్యాక్సిమం మన ఇండియన్ సిలబస్ ఏమైతే ఉందో అదే సిలబస్ ఆ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు మనకి మెయింటైన్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే మనకి నియర్ బై బంగ్లాదేశ్ వెళ్తున్నారు పిల్లలు, నేపాల్ వెళ్తున్నారు, అదేవిధంగా కొన్ని కజకిస్తాన్, సో ఇటువంటి కంట్రీస్ కూడా మన పిల్లలు వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే ఇక్కడ బి కేటగిరీ మేము ఫీజులు పే చేయలేమనుకున్న వాళ్ళు 25 lakhs మా బడ్జెట్, 30 lakhs మా బడ్జెట్ అనుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా అబ్రాడ్కి వెళ్తున్నారు. కానీ కొన్ని కంట్రీస్ రీసెంట్గా మనం తీసుకుంటే ఉక్రెయిన్లో వారు వచ్చినందువల్ల చాలామంది తెలుగు విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. సో కొన్ని కంట్రీస్ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఇటువంటి ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీలకి అయితే కొంచెం ఎన్ఎంసీ అయితే రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల మన పిల్లలు అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. నెక్స్ట్ వెటనరీ వైజ్ తీసుకుంటే వెటనరీ వచ్చేసి మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తిరుపతిలో, పొద్దుటూరులో, విజయవాడలో, గరివిడిలో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక 4 ప్రైవేట్ వెటనరీ గవర్నమెంట్ వెటనరీ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే 3 గవర్నమెంట్ వెటనరీ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో సీట్ రావాలంటే చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే నీట్ ద్వారా రావాలా, ఎంసెట్ ద్వారా రావాలా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. సో మన సౌత్లో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో వెటనరీ చదవాలి అంటే ఎంసెట్ అనే ఎగ్జామ్ ద్వారానే మన పిల్లలు వెటనరీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, 100 సీట్లు అక్కడ వెటనరీ సీట్లు ఉన్నాయి అంటే
15 సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా, అంటే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వచ్చు. రిమైనింగ్ 85% సీట్ వచ్చేసి ఎంసెట్ ద్వారా ఫిల్ చేస్తారు. ఈ 15% అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎంట్రన్స్ ఉండాలి కాబట్టి నీట్ ఎగ్జామ్ ద్వారానే మన తిరుపతి కానీ హైదరాబాద్లో ఉన్న 100 సీట్లలో 15% అంటే 15 సీట్స్ ఆల్ ఇండియా కోటాలో ఎనీ స్టేట్ పిల్లలు, తెలుగు విద్యార్థులు చదవచ్చు, తమిళనాడు నుంచి వచ్చి చదవచ్చు, నార్త్ ఇండియా నుంచి వచ్చి చదవచ్చు. 15% ఆల్ ఇండియా కోటా ఫిల్ చేస్తే రిమైనింగ్ 85% సీట్స్ తెలంగాణ పిల్లలు తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర పిల్లలు ఆంధ్ర ఎంసెట్ ద్వారానే ఈ సీట్లు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎంసెట్ ర్యాంక్ మీరు ప్రీవియస్ తీసుకుంటే మినిమం రిజర్వేషన్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి, సో ఒక బీసీ విద్యార్థి కానీ ఓసీ విద్యార్థి కానీ మన ఆంధ్రప్రదేశ్లో వెటనరీ చదవాలి అంటే కంపల్సరీ మీ ఎంసెట్ ర్యాంక్ 2000 బిలో ఉండేటట్టుగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వెటర్నరీ కోర్స్ అనేది జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నీట్ కంపల్సరీ అవసరం. ఇది దాదాపు చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న, మీరేమంటారు? వెటనరీ జాయిన్ అవ్వాలంటే మన తెలుగు విద్యార్థులు ఫస్ట్ ఎంసెట్ రాసుకోవాలి. ఎందుకంటే 85% సీట్స్ ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలి కాబట్టి రిమైనింగ్ 15% ఆల్ ఇండియా కోటాలో నీట్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు విద్యార్థులు అదర్ స్టేట్లో తమిళనాడులో జాయిన్ అవ్వచ్చు, కర్ణాటకలో జాయిన్ అవ్వచ్చు, పక్కనే ఉన్న మహారాష్ట్రలో జాయిన్ అవ్వచ్చు. దానికి నీట్ అనేది 15% కోటాలో మన తెలుగు విద్యార్థులకి కంపల్సరీ నీట్ అనేది అయితే అవసరం ఉంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఏపీలో తెలంగాణలో ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలు ఎన్ని ఉన్నాయో చెప్పారు. మరి మేము ఇట్లా ప్రైవేట్ కాలేజెస్లో చదవాలనుకుంటున్నాం, ర్యాంక్ రాదనుకునే వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి? సో ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం మీద ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్? మంచి క్వశ్చన్ అండి. సో మన సౌత్ ఇండియా తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ అన్ని స్టేట్లో చూస్తే ఓన్లీ గవర్నమెంట్ వెటనరీ కాలేజెసే ఉన్నాయి. తమిళనాడులో వచ్చేసి ఒక 7 ప్రైవేట్ గవర్నమెంట్ వెటనరీ కాలేజెస్, ఆంధ్రాలో 4, తెలంగాణలో 3, కర్ణాటకలో ఒక 5, పాండిచేరిలో 1, ఇలా ఓన్లీ గవర్నమెంట్ వెటనరీ కాలేజెసే ఉన్నాయి. సో తమిళనాడు తీసుకుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని, సో అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనలాగా ఎంసెట్ ఉండదు. ఇంటర్మీడియట్ మార్కులకు ఎవరికైతే 190 కట్ ఆఫ్ అంటారు, అంటే 95%. సో లాస్ట్ ఇయర్ తమిళనాడులో ఏం జరిగింది అంటే 18,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు వెటనరీకి. అక్కడ ఉన్న సీట్స్ 550 సీట్స్ ఉన్నాయి. సో ఈ 550 సీట్స్కి తమిళనాడు పిల్లలు 1800 స్టూడెంట్స్ దే ఆర్ రెడీ టు జాయిన్ వెటనరీ. సో అక్కడ ఉన్న సీట్లు 550 సీట్లు ఉంటే 95% అబోవ్ ఉన్న స్టూడెంట్సే దగ్గరగా 7,000 స్టూడెంట్స్ ఉన్నారు. సో 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు దగ్గరగా 30+ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 100 మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా వెటనరీ చదవాలనుకున్నప్పుడు ఈ 30 మెంబర్స్ ఆ 550 సీట్స్లో జాయిన్ అయిపోయినప్పుడు రిమైనింగ్ 95%లో ఉన్న పిల్లలే వెటనరీ అనేది జాయిన్ అయిపోతున్నారు తమిళనాడు విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంసెట్లో ఎవరికైతే 2000 అబోవ్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళే వెటనరీ జాయిన్ అవ్వగలుగుతున్నారు. సో ఇటువంటి విద్యార్థులకి ఎక్కడ ప్రైవేటు వెటనరీ కాలేజెస్ ఉన్నాయి అంటే ఇండియా మొత్తం మీద ఫస్ట్ ప్రైవేట్ వెటనరీ కాలేజ్ పంజాబ్లోని అమృత్సర్లో ఖల్సా వెటనరీ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజస్థాన్లో ఆరావలి, అపోలో, ఎంజేఎఫ్ ఈ 3 కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. హర్యానాలో IIVR ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటనరీ సైన్స్. సో పాన్ ఇండియా లెవెల్లో ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ పంజాబ్లో ఖల్సా వెటనరీ కాలేజ్, హర్యానాలో IIVR వెటనరీ కాలేజ్, రాజస్థాన్లో ఆరావలి, అపోలో, ఎంజేఎఫ్ ఈ 5 కాలేజీలే ఉన్నాయి. రీసెంట్గా ఈ డిమాండ్ వల్ల హర్యానాలో ఈరోజు 4 కొత్త ప్రైవేట్ వెటనరీ కాలేజీలు రావడం జరిగింది 4 ఇయర్స్ బిఫోర్. అందులో సంస్కారం వెటనరీ కాలేజ్ ఒకటి, RPS వెటనరీ కాలేజ్ ఒకటి, MR వెటనరీ కాలేజ్ ఒకటి, లాస్ట్ ఇయర్ రీసెంట్గా భూమిక వెటనరీ కాలేజ్ ఒకటి. సో 4 ప్రైవేట్ వెటనరీ కాలేజ్ హర్యానాలో రీసెంట్గా రావడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్ తీసుకుంటే సౌరభ్ వెటనరీ కాలేజ్, మహాత్మా గాంధీ వెటనరీ కాలేజ్, RR వెటనరీ కాలేజ్, MB వెటనరీ కాలేజ్, షికావతి వెటనరీ కాలేజ్.
ఇలా కొత్తగా అక్కడ కూడా ప్రైవేట్ వెటనరీ కాలేజ్ రావడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా చూస్తుంటారు కదా. సౌత్ ఇండియా అంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఒరిస్సా అండి. ఒరిస్సాలో 2 ప్రైవేట్ వెటనరీ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. ఈ 2 యూనివర్సిటీస్ వచ్చేసి ఒకటి వచ్చేసి శిక్షా ఓ అనుసంధాన్, అది ప్యూర్లీ మెరిట్ ఎంట్రన్స్ బేస్ మీద ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రీసెంట్గా సెంచూరియన్ యూనివర్సిటీ అనేది ఒక 2 యూనివర్సిటీలు మనకు దగ్గరగా ఒరిస్సాలో ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పారు. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ది అంతా కూడా ఒక ఇదిగా ఉంటుంది, ప్రైవేట్ మేము అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? తప్పకుండా. ఇప్పుడు వెటనరీ చదవాలి అంటే గవర్నమెంట్లో కాబట్టి ఎంసెట్లో మెరిట్లో ఉన్న పిల్లలు మ్యాక్సిమం 22,000 నుంచి 35,000 మ్యాక్సిమం 40,000లోనే ఇండియాలో వెటనరీ అనేది చదవచ్చు. అంటే వీళ్ళందరూ గవర్నమెంట్లో చదువుతారు కాబట్టి అంటే మ్యాక్సిమం 35,000-40,000తో వెటనరీ అనేది చదవచ్చు. ప్రైవేట్ కాలేజెస్లో మనం వెటనరీ చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్యానా తీసుకుందాం. హర్యానాలో మనం డైరెక్ట్గా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మేము మనీ కట్టేస్తాం మాకు సీట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పిన ఐఐవిఆర్, సంస్కారం, ఆర్పిఎస్, ఎంఆర్ ఈ కాలేజీల్లో కూడా మనం వెటనరీ జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎస్వి యూనివర్సిటీ ఉంది వెటనరీ అఫిలియేటెడ్, ఉన్న కాలేజెస్ అన్నీ ఎస్వి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కింద ఉంటాయి. అలాగే తెలంగాణలో కూడా గవర్నమెంట్ అఫిలియేటెడ్ కింద కాలేజెస్ ఉంటాయి. సేమ్ అలాగే హర్యానాలో లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ హిస్సార్లో ఉంది. ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కింద అది గవర్నమెంట్ యూనివర్సిటీ, దాని అఫిలియేటెడ్ కింద ఈ 5 ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీకి మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి కంపల్సరీ నీట్ అనేది మ్యాండేటరీ. వన్స్ మనం వచ్చేసి లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టిన తర్వాత సేమ్ మనం ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్ అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని సో మీకు అనేది సీట్ అలాట్మెంట్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఫీజు అనేది హర్యానా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు 6,16,270 రూపీస్. అది కూడా మీరు డీడీ తీసుకొని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ పేరు మీదే డీడీ తీసుకొని కౌన్సిలింగ్లో స్టూడెంటు ఫాదరు పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన నీట్ ర్యాంక్ని బట్టి ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్ మీరు ఆప్షన్ పెట్టారు, సెకండ్ ఏది ప్రియారిటీ పెట్టారు, అక్కడున్న సీటు నీట్ ర్యాంక్ని బేస్ చేసుకుని అలాట్మెంట్ ఆన్లైన్లో జరిగిన తర్వాత మీరు అక్కడ డీడీ కూడా అక్కడే పే చేసి అలాట్మెంట్ కాపీ తీసుకొని నెక్స్ట్ మీకు ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి అలాట్మెంట్ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి హాస్టల్ ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది హర్యానా స్టేట్లో. ఓకే. నెక్స్ట్ రాజస్థాన్ తీసుకుంటే రాజస్థాన్లో వచ్చేసి రాజువాసు, ఇక్కడ లువాసు అంటారు లాలా లజపత్ రాయ్ వెటనరీ యూనివర్సిటీ హర్యానాలో. రాజస్థాన్లో రాజస్థాన్ వెటనరీ యూనివర్సిటీ అనేది బికనీర్లో ఉంది. సో బికనీర్కి ఇదే విధంగా కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా ఏ కాలేజీలో ఆ కాలేజీ ఇండివిజువల్గా ఒక కౌన్సిలింగ్ని అలాట్ చేసి ఆ కౌన్సిలింగ్ మొత్తాన్ని కెమెరాలతో షూట్ చేసి ఆ సిస్టమ్ మొత్తం యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. ఓకే. సో మనం రాజస్థాన్లో వెటనరీ జాయిన్ అవ్వాలి అంటే ఆ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని మన నీట్ స్కోర్ కార్డ్ అన్నీ పంపించి కాలేజీకి ఆ టైంలో మనం అమౌంట్ అనేది పే చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజెస్ వచ్చేసి 6 lakhs నుంచి 6.5 lakh మధ్యలో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంది. నార్త్ స్టేట్స్కి అంటే సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, సౌత్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసాం, మీరు చెప్పారు. నార్త్ స్టేట్స్లో ఎక్కడెక్కడ ఈ వెటర్నరీ యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అంతా కూడా చెప్పారు కదా సార్. సో ముఖ్యంగా ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఇక్కడ మనం గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజెస్లో ఆర్ యూనివర్సిటీస్లో చదవాలా, ప్రైవేట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో చదవాలా, అసలు ఈ గవర్నమెంట్కి లేదా ప్రైవేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్, ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ కాలేజెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎస్పెషల్లీ మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు గవర్నమెంట్ కింద ప్రతి స్టేట్లో వెటనరీ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా నార్త్లో ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ అఫిలియేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో. ఇప్పుడు రాజస్థాన్ అంటే రాజువాసు అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. హర్యానా అంటే లువాస్ కింద అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి.
నెక్స్ట్ సేమ్ పంజాబ్లో వచ్చేసి గడువాసు అంటారు. గడువాసు కింద అఫిలియేటెడ్ ప్రైవేట్ వెటనరీ కాలేజ్ కల్సా ఉంది. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వెటనరీ ఆఫర్ చేస్తున్నాయి. ఓకే. లైక్ రాజస్థాన్లో గంగానగర్లో ఒక యూనివర్సిటీ ఉంది. సో టాంటియా యూనివర్సిటీ అనేది వెటనరీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. అఫిలియేటెడ్ టు టాంటియా యూనివర్సిటీ కింద మనకు వెటనరీ సర్టిఫికేట్ వస్తుంది. ఇది నార్త్ ఇండియాలో ఉన్న ఒకే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. మనకు నియర్ బై సౌత్ ఒరిస్సాకు వస్తే ఒరిస్సాలో కూడా 2 ప్రైవేట్ యూనివర్సిటీ వెటనరీ ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి శిక్షా ఓ అనుసంధాన్, సో నెక్స్ట్ వచ్చేసి సెంచురియన్ యూనివర్సిటీ. ఇవి 3 మన పాన్ ఇండియాలో ప్రైవేట్ వెటనరీ యూనివర్సిటీస్ వెటనరీ డిగ్రీని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే. కాలేజెస్కి యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్సెస్ సార్ మెయిన్గా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రైవేట్ కాలేజెస్ అనేది కంపల్సరీ నీట్ అనేది మస్ట్ అండి. సో ఈ ప్రైవేట్ వెటనరీ కాలేజీలో ఎందుకు మస్ట్ అంటే అఫిలియేటెడ్ టు లువాస్, హర్యానా గవర్నమెంట్ లువాస్ వచ్చేసి ఒక ప్రైవేట్ కాలేజీకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది అంటే దేని బేస్ చేసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి? ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండాలి. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని వాళ్ళు ఏం చేశారు అంటే నీట్ని తీసుకున్నారు. నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకే ఈ ప్రైవేట్ వెటనరీ కాలేజెస్లో సీట్ అనేది త్రూ కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా రాజస్థాన్లో రాజువాసు యూనివర్సిటీ కూడా మన నీట్ స్కోర్ బేస్ చేసుకొని ఇక్కడ ఏం లేదండి, ప్రియారిటీ ఎలా ఉంటుంది అంటే మనకు వచ్చిన నీట్ మార్కులను బట్టి టాప్ కాలేజీల్లో మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సేమ్ లైక్ ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ ఎలా అయితే ఇప్పుడు తమిళనాడు తీసుకున్నాం, రామచంద్ర మెడికల్ కాలేజ్. సో ఇట్లా నీట్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ రామచంద్ర మెడికల్ కాలేజ్ ఆప్షన్ ఫస్ట్ పెట్టుకుంటారు. సో అలా పెట్టుకున్నప్పుడు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అక్కడ కాలేజీలో సీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఉన్న కాలేజెస్కి నెక్స్ట్ ఆప్షన్లో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సేమ్ వెటనరీ కూడా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళకి నీట్తో సంబంధం లేదు. వాళ్ళు ఓన్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వెటనరీ సీట్ అయితే స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇంకా ఫైనల్గా సార్, ఇప్పుడు చాలామంది నీట్ ఎగ్జామ్స్ రాసినాక వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి స్ట్రీమ్స్ ఎంచుకుంటూ వెళ్తూ ఉంటారు ముందుకి. వెటర్నరీకి సంబంధించి ఒకవేళ ర్యాంక్ రాకపోతే, అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు ఏ కేటగిరీ బి కేటగిరీ అని ఇలా ఫీ స్ట్రక్చర్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మాకు ర్యాంక్ రాలేదు కానీ మేము ఈ వెటర్నరీ కోర్స్ చేయాలి, అది కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము చేయాలి అనుకునే వాళ్ళకి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? సో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్లో మీకు ర్యాంక్ రాకపోతే ఇంకా మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వెటనరీ చదవడానికి అవకాశాలే లేవు. సేమ్ టైం నీట్లో మీకు ఏదన్నా మంచి మార్కులు ఉండి ఆల్ ఇండియా లెవెల్లో మీరు అప్లై చేసుకుంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో జాయిన్ అవ్వచ్చు, నార్త్ ఇండియాలో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదండి మేము నార్త్ ఇండియా వెళ్ళే ఇంట్రెస్ట్ మాకు లేదు, మేము సౌత్లోనే చదవాలా అనుకున్నప్పుడు వెటనరీ ఉన్న ఒకే ఒక ఆప్షను ఎన్ఆర్ఐ కోటా అనేది ఉంటుంది. ఓకే. ఈ ఎన్ఆర్ఐ కోటా ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అంటే ఆంధ్ర తెలంగాణలో ఎన్ఆర్ఐ కోటా అనే కాన్సెప్టే లేదు వెటనరీకి. సో తమిళనాడుకు వచ్చినప్పుడు తమిళనాడులో ఒక 9 ఎన్ఆర్ఐ వెటనరీ సీట్స్ ఉన్నాయి. ఈ 9 ఎన్ఆర్ఐ వెటనరీ సీట్స్ సేమ్ అలాగే పాండిచేరిలో కూడా ఒక 10 ఎన్ఆర్ఐ వెటనరీ సీట్స్ ఉన్నాయి. ఇంకా కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఎవరైతే ప్యూర్ ఎన్ఆర్ఐ ఉంటారో పేరెంట్స్ వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు. కానీ తమిళనాడు పాండిచేరిలో ప్యూర్ ఎన్ఆర్ఐ కాకుండా ఎన్ఆర్ఐ స్పాన్సర్ కింద వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఎవరన్నా ఫారిన్లో ఉంటే వాళ్ళు తమిళనాడుకి అప్లై చేసుకొని ఆ 9 సీట్స్కి అప్లై చేసుకున్నప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ ప్రాసెస్కి వాళ్ళ బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి, లైక్ ఆంటీ అంకుల్ అయి ఉండాలి. ఆ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు తమిళనాడు తనువాసు అంటారు, అక్కడ తనువాసుకు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ని వీళ్ళు ఇంటర్మీడియట్లో వీళ్ళకున్న మార్కుల్ని రెండింటిని మిక్స్ చేసి ఒక ర్యాంక్ రిలీజ్ చేసి ఆ 9 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా పాండిచేరిలో కూడా ఇదే విధంగా సిస్టంలోనే జరుగుతుంది. రైట్. మొత్తం మీద థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ వచ్చి రాని వాళ్ళు ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి, ముఖ్యంగా వెటర్నరీకి సంబంధించి ఎలాంటి కోర్సెస్, ఎలాంటి కాలేజెస్, ఎలాంటి యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, మా స్టూడెంట్స్ ఎలా ముందుకు వెళ్ళాలనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, సో డాక్టర్ అవ్వాలి, వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చక్కని మార్గాలు అయితే హరికృష్ణ గారు చెప్పారు.
దాదాపు సన్ ఆఫ్ లీలావతి అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి 20 సంవత్సరాలుగా కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా కెరియర్ గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇక మీదట కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఎలాంటి అంటే ఏ కోర్సెస్కి వెళ్ళాలన్నా, ముఖ్యంగా ఇటు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు. సో సార్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, దాన్ని కాంటాక్ట్ చేసి సార్ దగ్గర మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోగలరు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.